అనగనగా చిత్తూరు అనే ఊరిలో ఒక అమ్మాయి కథ ఇది. ఆ ఊరిలో అమ్మాయి పుడితే పాపం, కొంతమందికి శాపంగా కూడా భావిస్తారు. ఆడపిల్ల పుడితే పెద్దగా చదివించరు. ఆ ఊరిలోని ఒక పంతులు గారు వీరేశం తన భార్య సావిత్రితో ఉండేవారు. వాళ్ళకి ఒక అమ్మాయి పేరు సీత, అబ్బాయి పేరు సుజయ్. వీరేశం ఆ ఊరి మాటలను పట్టించుకునేవారు కాదు. వాళ్ళు ఏది చెప్పినా పాటించేవారు కాదు. తనకు నచ్చిందే చేసేవారు. తన ఇంటి ఆడపిల్లను లక్ష్మీదేవిగా భావించేవారు. 2 పిల్లలను సమానంగా పెంచాడు, చదివించాడు. సుజయ్ తన చెల్లి సీతను చాలా బాగా చూసుకునేవాడు. 2 కలిసి చదువుకునేవారు. ఒకరోజు సావిత్రి వీరేశంతో అంటుంది, యావండే, మీరు పనిలో పడి మర్చిపోయినట్టున్నారు. సీత పెళ్ళిడికి వచ్చింది. ఇంటి మీద అప్పుంది. మన సుజయ్కి ఉద్యోగం రాగానే చేద్దాం. కాస్త డబ్బులు చేతులు ఆడతాయి. పెళ్లి గురించి ఆలోచిస్తున్న సమయంలో సీత ఒక పెద్ద విషయం ఇంట్లో చెబుతుంది. నాన్న, మీ స్నేహితుడు కొడుకు విజయ్ ఉన్నాడు కదా? అవును, ఏం చేశాడు? ఏం చెయ్యలేదు నాన్న. అది మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటో చెప్పు తల్లి. నేను అతన్ని ఇష్టపడ్డాను. అతనికి కూడా నేనంటే ఇష్టం. ఎంత పని చేసావు తల్లి. అతనే దొరికాడా? వాళ్ళు మన కులం కాదు. నేను అంటే అతనికి ప్రాణం నాన్న. నన్ను బాగా చూసుకుంటాడని నమ్మకం ఉంది. సరే, నువ్వు ఇష్టపడ్డాక నేనేం చేయగలను? రేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను అని ఒకరోజు వీరేశం ఇంకా సావిత్రి విజయ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వీరేశం తన స్నేహితుడు రామేశం ఇంకా అతని భార్య కౌసల్యతో పెళ్లి గురించి వివరంగా మాట్లాడతారు. రామేశం, నాకున్నది ఒక కూతురు. పిల్లలు ఇష్టపడ్డారు. పెళ్లి ఘనంగా చేయాలని ఉంది. కానీ ఇంటి మీద అప్పుంది. నాకు 2 ఎకరాల పొలం ఉంది. వారు పండిస్తున్నా కానీ లాభం లేదు. నా దగ్గర ఇప్పుడు పెళ్లి చేయటానికి డబ్బు లేదు. ఏం పర్వాలేదు, పిల్లలు ఇష్టపడ్డారు, మేం చూసుకుంటాం. వీరేశం, మాకున్నది ఒక్కడే కొడుకు. మంచి ఉద్యోగం ఉంది, సొంత ఇల్లు, అంతా వాళ్ళకే. మీ అమ్మాయి మా ఇంటి కోడల్లా కాదు, మా కూతుర్లా చూసుకుంటాం అని వాళ్ళ ఇష్ట ప్రకారం పెళ్లి అవుతుంది. అలాగే సుజయ్కి కూడా మంచి ఉద్యోగం వస్తుంది. సీత తన అత్తగారింట్లో సంతోషంగా ఉంది. సుజయ్ నెలకి ఒకసారి సీతను చూసి వచ్చేవాడు. ఒకరోజు వీరేశం ఇంటికి వచ్చి సావిత్రితో అంటాడు, ఏమే, కాసిన్ని మంచినీళ్ళు పట్టుకురా. ఏంటండి అంతా అలసిపోయారు? నీకో మంచి విషయం చెప్పాలి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఆ కంగారేంటి? అదేనే మన సుజయ్ విషయం. ఏంటో త్వరగా చెప్పండి. మన సుజయ్కి మంచి సంబంధం వచ్చింది. అలాగా? ఎంత మంచి వార్త చెప్పారు. కోటయ్య గారి చిన్న అమ్మాయిని చూసి వస్తున్నాను. ఎలా ఉంది? బాగుందా? బాగా ఉంది. చదువుకున్నది. కట్నం కూడా బాగానే ఇస్తా అన్నారు. పెళ్లి ఘనంగా చేస్తామన్నారు. సుజయ్ ఒప్పుకుంటే చాలు. మీరు అన్నీ బాగానే మాట్లాడి వచ్చారు, కానీ సుజయ్తో ఒక్క మాట చెప్పి చూడండి. వాడికి నచ్చాలి కదా. సుజయ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక అంతా వివరంగా చెప్తాడు. సుజయ్ ఒప్పుకోవడమే కాకుండా ఇలా అంటాడు, నాన్న, మీకు ఇచ్చే కట్నం డబ్బుతో ఇంటి మీద ఉన్న అప్పు తీర్చండి అని అన్నాడు. అలా సుజయ్ పెళ్లి ఘనంగా అవుతుంది. సీత చాలా సంతోషపడుతుంది. వాళ్ళ నాన్నకి ఇంటి అప్పు పోయింది అని, అన్న పెళ్లి ఘనంగా అయ్యిందని. ఒకరోజు సీతకు ఒక వినరాని వార్త వినొస్తుంది. సుజయ్ తనని ఇంటికి రమ్మని కబురు పంపుతాడు. సీత వెంటనే ఇంటికి వెళ్లి చూస్తే తల్లిదండ్రి చనిపోయి శవంలా పడి ఉన్నారు. చెల్లి సీతను ఓదారుస్తూ తనతో జరిగిన విషయం చెప్తాడు. చిలుకూరు బాలాజీ దర్శనం చేసుకుని వస్తుండగా బస్సు ప్రమాదంలో చనిపోయారు అని. సీత కోలుకోవడానికి కొన్ని రోజులు పట్టింది. ఇక ఉన్నది వాళ్ళ అన్నయ్య, వదిన. కాని కొన్ని రోజులుగా
సీత చాలా బాధగా ఉంది. పెళ్లి అయ్యాక అప్పుడప్పుడు తల్లిగారింటికి వెళ్లి వస్తుండేది. అందరూ బాగా ప్రేమగా చూసేవారు. కాని కొన్ని రోజుల నుంచి ఏదో వాళ్లల్లో మార్పు చూడడం సీతకి చాలా బాధ కలిగింది. మనసులో బాధపడుతుంది. ఇది చూసి ఒకరోజు తన అత్తగారు కౌసల్య ఇలా అడుగుతుంది. ఏమైంది కోడలా, బాధగా ఉన్నావు? ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తున్నావు. చెప్పు, నేను కూడా నీ తల్లినే కదా. అత్తయ్య, నాన్న అమ్మ పోయినప్పటి నుంచి అన్న వదిన నాతో ప్రేమగా మాట్లాడట్లేదు. నన్ను కలవడానికి ఒక్కసారి కూడా రారు. నాకు కాల్ చేయడం లేదు. నన్ను పిలవడం కూడా తక్కువ చేశారు. అందుకే అత్తయ్య, చాలా బాధగా ఉంది. అది నీ భ్రమ కావచ్చు. నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. తల్లి తండ్రి పోయాక మీ అన్నయ్య కూడా బాధలో ఉండి మర్చిపోయాడేమో. అందుకే అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకు. వాళ్ల మనసులో అలాంటివేమీ లేవని నేను అనుకుంటున్నాను. నీకు అలవాటు పడటానికి సమయం పడుతుంది. ఒక పని చెయ్యి, కొన్ని రోజులు మీ తల్లిగారింట్లో ఉండిరా. అలా నీ మనసులోని చింతలను దూరం చేసుకో. నిజమే అత్తయ్య, రేపే అన్నయ్యకు ఫోన్ చేసి తీసుకువెళ్ళమంటాను అని మర్నాడు బట్టలు సర్దుకుంటూ మనసులో అనుకుంటుంది. అన్నయ్య ఆఫీస్లో అలసిపోయి ఉంటాడు. నేను ఆటో తీసుకుని వెళ్తా అని తన పుట్టినిల్లు చేరుకుంటుంది. ఇంటికి తాళం వేసి ఉంటుంది. అది చూసి మనసులో అనుకుంటుంది. అయ్యో, ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడికి వెళ్ళుంటారు? బహుశా బయటికి వెళ్ళుంటారు. నేను కొంత సమయం వేచి ఉంటాను అని ఎదురు చూస్తూ నేను ఒక పని చేస్తా. నేను వదిన మొబైల్కి కాల్ చేస్తాను. సీత తన వదినకి ఫోన్ కలుపుతుంది. ఎంత చేసినా ఫోన్ కలవదు. అప్పుడే పక్కింట్లో ఉండే ఆంటీ సీతను చూసి తన దగ్గరికి వస్తుంది. సీతమ్మా, ఎలా ఉన్నావో? నేను బావున్నానాంటీ. మీకు ఏమైనా తెలుసా? వదిన ఎక్కడికి వెళ్ళిందో? వాళ్ళు తిరగడానికి విదేశాలకు వెళ్లారు. 1 నెల తర్వాత వస్తారు. రా తల్లి, మా ఇంటికి టీ తాగి వెళ్దుగాని. వాళ్ళు విదేశాలకు వెళ్లారా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. లేదు ఆంటీ, ఇంకోసారి వస్తాను. నేను ఇప్పుడు బయలుదేరాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను. ఉంటా ఆంటీ అంటూ సీత ఆటో ఎక్కగానే దారి అంతా ఏదో ఆలోచిస్తూనే ఉంది. అన్నయ్యకు విదేశాలకి వెళ్ళడానికి అంత డబ్బు ఎక్కడిది? నాకేం అర్థం కావడం లేదు. విదేశాలు తిరగడానికి వెళ్ళారా? నాతో ఒక్క మాట, కనీసం ఫోన్ అయినా చేసి చెప్పలేదు అని జరిగిన విషయాలను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అత్తగారింటికి చేరుకుంటుంది. సీతని చూసి అత్త, మామ ఇంకా భర్త ఆశ్చర్యపోతారు. అరే, అప్పుడే వచ్చేసావా? నువ్వు పుట్టింట్లో కొన్ని రోజులు ఉంటానని కదా వెళ్ళావు. ఏమైంది మీరా, త్వరగా వచ్చేసావు? అన్నయ్య వదిన అవుట్ ఆఫ్ ఇండియా వెళ్లారు. వాళ్ళు 1 నెల తరువాత తిరిగి వస్తారట. ఒక ఫోన్ చేసుంటే బావుండేది. మాతో అయితే పెళ్లికి డబ్బులు లేవన్నారు. కట్నం తీసుకొని అప్పు తీర్చాడు మీ నాన్న. మీ వదిన వాళ్ళు కూడా పెద్ద ఉన్నవాళ్లేం కాదే. వాళ్ల దగ్గర విదేశాలకు వెళ్లేంత డబ్బు ఎక్కడిది? వదిలే సరోజా, ఆ విషయాలు ఇప్పుడు ఎందుకు? ఒక్క మాట సీతకు ఫోన్ చేసి చెప్పుంటే బావుండేది. 1 నెల అయ్యింది. మీరా అన్నయ్య ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఒకరోజు సీత మరియు ఆమె అత్తగారు కౌసల్య ఏదో పని మీద మార్కెట్ నుండి తిరిగి వస్తుండగా దారిలో తన తండ్రి పొలంలో పనిచేసిన జీతగాడు సత్తిపండు ఎదురయ్యి ఇలా అంటాడు. అమ్మాయి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సత్తిపండు. మీ అన్నయ్య ఇలా చేస్తాడని అనుకోలేదు అమ్మాయి గారు. ఏం జరిగింది సత్తిపండు? మీ ఉప్పు తిన్నవాణ్ణి 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా. పొలం మీ ఇద్దరికి సమానంగా ఇవ్వాలని మీ నాన్నగారి కోరిక. ఏంటో సూటిగా చెప్పు సత్తిపండు. నేనెలా అనొద్దు కానీ ఎక్కడో మీ అన్నయ్య వదిన నీతో నిజాయితీగా లేకుండా ప్రవర్తించారు. నిన్ను మోసం చేశారు. సత్తిపండు చెప్పిన విషయాలు విని సీత మరియు ఆమె అత్తగారు అయిన కౌసల్య
ఆశ్చర్యపోతారు. నేను నమ్మలేకపోతున్నా సత్తిపండు. నేను ఇలా మాట్లాడటం సరికాదు అమ్మాయి గారు. కానీ నీకు రావాల్సిన ఆస్తి నీ హక్కు. నువ్వు తప్పకుండా తీసుకోవాలి. నా సొంత అన్నయ్య వదిన ఇలా చేస్తారని అనుకోలేదు. పద, ఇంటికి వెళదాం. ఇంట్లో మామయ్యతో మాట్లాడదాం. ఇంటికి చేరుకున్నాక సీత మామగారికి కౌసల్య విషయమంతా వివరిస్తుంది. మీ అన్నకు తెలిసిన వకీల్ కోటయ్య ద్వారా నోటీసు పంపుదాం. నీకు తెలియకుండా పొలం అమ్మేసి డబ్బు చేసుకున్నారు, న్యాయంగా లేదు అని. అదే మామయ్య, నాతో ఒక్క మాట అన్నయ్య చెప్పినా, నీకు ఇవ్వాలని లేదని చెప్పినా నేను సంతోషంగా వాళ్ళకే డబ్బంతా ఇచ్చేసేదాన్ని. కానీ ఇలా అబద్ధాలు ఆడి మోసం చేసి ఇలా ప్రవర్తించారు. వాళ్ళు క్షమాపణకు కూడా అర్హులు కారు. మామయ్య, ప్లీజ్ దయచేసి నాకు సహాయం చేయండి. ఎలాగైనా నాకు అన్నయ్య నుంచి నా వాటా నాకు కావాలి. కంగారు పడుకు, మేము నీతో ఉన్నాం. న్యాయవాది కోటయ్య సహాయంతో సీత తన తండ్రి తన పేరు మీద చేసిన ఆస్తిలో తన వాటా పొందుతుంది. దీంతో సంతోషంగా ఉన్న మనసులో సీత మాత్రం బాధపడుతుంది. డబ్బు కోసం తన అన్నయ్య వదిన తనని మోసం చేశారని ఆమె తన అన్నయ్య వదిన వద్దకు వెళ్లి ఇలా చెప్తుంది. ఈ రోజు నుండి నాకు మీకు ఏ సంబంధము లేదు. మర్చిపోండి, మీకు ఒక చెల్లి ఉందని. అలా అనుకు సీత, తప్పయింది. లేదు అన్నయ్య, ఇక చాలు, ఆలస్యమైంది. దయచేసి ఇంకేం మాట్లాడద్దు. నాకు మీకు ఏ సంబంధము లేదు. ఇక నాకు పుట్టిల్లు లేదు అంటూ వకీల్ కోటయ్య, మామగారు రామేశం, ఇంకా భర్త విజయ్తో ఇలా అంటుంది సీత. ధన్యవాదాలు, మీరు నాకు చాలా సహాయం చేశారు అంటూ సీత కళ్ళనీళ్లు పెట్టుకుంది. తను తన అన్నయ్యను శాశ్వతంగా కోల్పోయిందని, తను వాళ్ళకి పెద్ద శిక్ష వేసి అత్తగారింటికి వెళ్ళిపోతుంది.